హలో అండి, మీకు చెప్పాను కదా మొన్న దసరా రోజు పూజ చేసాము వేరే రూమ్లో అని చెప్పాం కదా. ఆ రూమ్ అయితే సదిరేసాము. రూమ్ ఎలా ఉందో చూసి చెప్పండి, ఓకేనా ఫ్రెండ్స్. ఇదైతే దేవుడి గది, పక్కనే గిన్నె స్టాండ్ అయితే పెట్టాము, ఇంకా షింకు, ఇంకా గిన్నెలు, అదే గ్యాస్ పెట్టుకుంటే స్టవ్. ఇలా అయితే కబోర్డ్స్ అయితే ఎక్కువ ఏం లేవండి, ఇంతే ఉన్నాయి. ఇంకా ఇక్కడ ఒక ఫోటో పెట్టిన, ఇంకా ఇక్కడ 2 ఫోటోలు అయితే పెడతాను. ఇది బీరువా, పైన అన్నీ ఇగో సామాన్లు అయితే ఇలా ఎక్కిచ్చేసాము, అన్నీ ప్యాకింగ్ చేసి ఇక్కడ ఫ్రిడ్జ్ పెట్టాము. ఇంకా ఈ సామాన్లకి అయితే కటిన్ అయితే కడతానండి కనిపించకంట. ఇంకా ఇదొక కబోర్డ్స్ ఇచ్చారు. ఇంక ఇక టీవీ, బట్టలు పెట్టడానికి అయితే సాలలేదు, అందుకే ఇందులో పెట్టేసిన. ఇంక ఇది ఒక్కటి సదరాలండి, మొత్తం అన్నీ సదిరేసిన. చూసారా, కాజల్ అయితే ఉప్మా తింటుంది. ఏం తింటున్నావు కాజల్? ఉప్మా. ఓకేనా ఫ్రెండ్స్, రూమ్ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ రూమ్లో చాలా సంవత్సరాలు ఉండాలని బ్లెస్సింగ్ ఇవ్వండి, ఎందుకంటే ఇంకా రూములు ఖాళీ చేసి ఓపిక అయితే మాకు లేదు. ఇంకా చిన్న రూమ్లో అన్నా అడ్జస్ట్మెంట్ అయిపోదామని అనుకుంటున్నాము. ఇగో ఇంత ప్లేస్లో అయితే పడుకోవాలా మేమైతే, ఎలాగోలాగా ఉన్నంతలో అయితే చిన్న రూమే బెస్ట్ అండి. ఇంకా బాగుంది. ఓకేనా ఫ్రెండ్స్, రూమ్ ఎలా ఉందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. బాయ్ బాయ్. ఇంకా మీకు ఒక డౌట్ రావచ్చు, ప్రతి రూమ్లోకి వెళ్ళినప్పుడు వీడియో తీసి పెట్టేవు, ఇదేమింట గొప్ప అనుకోవద్దండి. ఎందుకంటే ప్రతి వీడియోలోకి వెళ్ళినా కానీ నాకు ఏ రూమ్ కూడా సెట్ అవ్వలేదు. ఏంటంటే మీరు నా ఫాలోవర్స్ కాబట్టి నేను ఏం జరుగుతుంది అన్నది మీతో చెప్పాలి కాబట్టి నేనైతే ప్రతి రూమ్లో ప్రతి విషయం అయితే వీడియో తీసి పెడుతున్నాను. మళ్ళీ దానికి తప్పుగా కామెంట్స్ అయితే చేయకండి, ఎందుకంటే మీరు కూడా చూడాలి కదా మా ఇంట్లో ఏం జరుగుతుంది అన్నది. దానికోసం అయితే ఈ వీడియో అయితే తీసి పెట్టిన. 3 రూములు మాడాను, 3 రూములు వీడియోలు అయితే తీసి పెట్టిన. ఇదే లాస్ట్ రూమ్ అని అనుకుంటున్నాను. ఏమంటారో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ బాయ్.